హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమే. జగన్ని అడ్డంగా ఇరికించిన ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఏ విధంగా ఇరికించాడంటే, ఏకంగా జగన్కి బహిరంగ లేఖ రాసి, జగన్కనే కాదు ప్రజలకే బహిరంగ లేఖ రాసి ప్రభుత్వానికి ప్రజలకు ముందుంచాడు. సో దాంతో ఇప్పటిదాకా జరిగిన అనేక విషయాల్లో ఆయన క్లారిటీ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే, ఏదైతే ముంబైకి సంబంధించిన కేసు ఉందో, జత్వానీ కేసు, ఆ కేసుకు సంబంధించి అనేక విషయాలు బయటపెట్టాడు. జగన్ చెబితేనే నేను ఆ హీరోయిన్ను అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చాను అని చెప్పేసి పెద్ద బాంబు అయితే పేల్చాడు. అసలు ఈ లేఖ రాయాల్సిన అవసరం ఆయనకు ఎందుకు వచ్చింది, ఎవరు రాశారు ఏంటని చూస్తే, ఈ జత్వానీ కేసులో ఆమె మీద కేసు పెట్టి ఆమెని నానా విధాలుగా హింసించిన పోలీస్ ఆఫీసర్స్లో ముగ్గురు ఐపీఎస్లు కీలకంగా ఉన్నారు. అందులో ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, అదేవిధంగా విశాల్ గున్ని, అలాగే కాంతిరాణా టాటా, ఈ ముగ్గురిని కూడా ప్రభుత్వం విచారించి సస్పెండ్ చేసేసింది. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అయితే వీళ్ళు ఇంత దుర్మార్గంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఒక మహిళని ఇంత నీచంగా ఇబ్బంది పెడతారా, అసలు వీళ్ళు ఐపీఎస్లేనా, వీళ్ళు బ్యూరోక్రాట్సేనా, అసలు ఎందుకు వీళ్ళు ఐపీఎస్లు అయ్యారు, ఇలాంటి తొత్తుగా ఉండటానికా అని చెప్పేసి రకరకాలుగా విమర్శలు వచ్చాయి. సో ఈ విమర్శలు ఎక్కువైపోయేసరికి ఇక దీంట్లో సమాధానం కోసం, మరి అంటే వాళ్ళకు ఉన్న ఒత్తిడి ఏంటి, ఏం జరిగింది అనేది తెలియజేయడం కోసం విశాల్ గున్ని, ఈ సస్పెండ్ అయిన వాళ్ళలో ఆయన ఒకరు, నిజానికి ఆయనే వెళ్ళి ఆవిడ్ని తీసుకొని వచ్చారు. సో ఇప్పుడు విశాల్ గున్ని ఏం చేశారంటే, ఒక పెద్ద లేఖ రాసి డిపార్ట్మెంట్కి సమర్పించారు. అందులో ఉన్న విషయాలు అయితే ఇప్పుడు ఆశ్చర్యకరంగా, షాకింగ్గా ఉన్నాయి. అసలు ఆ ఇన్సిడెంట్ ఏ విధంగా జరిగింది అనేది ఇప్పుడు దీంట్లో మొత్తం క్లియర్గా వివరించారు. చెప్పాలంటే అది వకీల్ సాబ్ సినిమాలో ఏ విధంగా అయితే జరుగుతుందో, ఒక పోలీస్ ఆఫీసర్ పరిగెత్తుకుంటూ పోయి ఒక ఆఫీసర్ ఉంటుంది, ఆవిడ నేను వెంటనే ఇన్సిడెంట్ జరగగానే వెళ్ళి వాళ్ళని కలెక్ట్ చేసుకున్నాను అది ఇది అని చెప్పేసి అంటుంది. ఆ మహిళల మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆ సినిమాలో సూపర్ ఉమెన్ అని చెప్పేసి ఆయన స్టైల్ ఆఫ్ మేనరిజంలో ఆ డైలాగ్ బాగా పాపులర్ చేశాడు. ఎగ్జాక్ట్గా అదే తరహాలో ఇక్కడ కేసు నమోదవ్వక తొలికే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి చక్క ఆమెను అరెస్ట్ చేసి తీసుకుని వచ్చేశారు. ఇది ఇక్కడ జరిగిన సంఘటన. అయితే దీని వెనకాల ఎవరున్నారు, ఏ విధంగా జరిగింది, అంత ప్లాన్డ్గా సినిమాటిక్గా ఎవరు చేశారని గమనించి చూస్తే భలే ట్విస్టులు అనమాట. నిజానికి విశాల్ గున్ని ఆయనకి ఒక కాల్ అయితే వచ్చింది, అది కూడా సీఎంఓ నుంచి కాల్ వస్తే ఎవరైనా సీఎం ఆదేశాలు ఉంటేనే వస్తాయి కాల్స్. సో అక్కడ నుంచి కాల్ వచ్చింది. అక్కడ నుంచి మాట్లాడింది ఎవరయ్యా అంటే ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు గారు. సో ఆయన ఒక ప్రతిపాదన చేశాడు, మీరు వెళ్ళి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకురావాలి, ఆ వ్యక్తి మీద కేసు నమోదు చేయాలి అని చెప్పేసి, ఆ జత్వానీ మీద ఏ కేసు అయితే నమోదు చేయాలో దానికి సంబంధించిన ప్లాన్ అంతా కూడా ఆయనకు వివరించాడు. అది కూడా లిఖితపూర్వకంగా ఇచ్చారట, ఈ విధంగా చేయాలి అని చెప్పేసి. సరే అని చెప్పి అనుకున్నారు. తర్వాత ఆయన ఆఫీస్కి వెళ్ళి కలవడం జరిగింది. కలిసిన తర్వాత ఎట్లా ప్రాసెస్ మొదలు పెట్టాలి అని చెప్పేసి అక్కడ డెసిషన్ జరిగింది. ఇది ఆయన జనవరి 31వ తారీఖు చెప్పాడు ఈ విధంగా. అప్పటికి కేసు నమోదు కాలేదు. కానీ అలా చెప్పిన తర్వాత 2 రోజులకి ఫిబ్రవరి 2వ తారీఖు కేసు నమోదైంది. కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి ఆ విజయవాడలో ఆ కేసు అయితే పెట్టడం జరిగింది. అంటే కేసు లేకుండానే వ్యక్తిని అరెస్ట్ చేయాలనే ప్లాను సీఎంఓ నుంచి ఉందంటే ఇది ఎంత పెద్ద కుట్ర అనే దానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఎవరైనా కేసు వేసిన తర్వాత ఆ వ్యక్తి ఎవరైనా దర్యాప్తు చేసి అరెస్ట్ చేస్తారు. ఇక్కడ అలా లేదు, ముందుగా అరెస్టు తర్వాత కేసు, అట్లా ఉంది. సో చెప్పిన తర్వాత ఈ వ్యక్తి ఇమీడియట్గా వెళ్ళి ఆమెని కలెక్ట్ చేసుకోవాలి. అయితే కేసు పెట్టాలి కదా, కేసు పెట్టే రోజు వరకు ఆగారు. ఫిబ్రవరి 2వ తారీఖు కేసు పెట్టిన తర్వాత పెట్టిన గంటలోపే ఈ వ్యక్తి వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, కేసు పెట్టకముందే విమాన టికెట్ బుక్ అయింది ముంబైకి. ఇది ఇంకో ట్విస్ట్. కేసు ఇంకా నమోదే కాలేదు 2వ తారీఖు, కానీ ఈ విశాల్ గున్ని ముంబై వెళ్ళి ఆమెను అరెస్ట్ చేయడానికి ఆయనకు విమానం టికెట్ అయితే బుక్ అయిపోయింది. ఆ తర్వాత కేసు పెట్టారు. ఇమీడియట్గా గంటలోపే అక్కడికి వెళ్ళిపోయి తనతో పాటు మరి కొంతమంది ఆఫీసర్లను తీసుకొని వెళ్ళాడు. ఒక సిఐని, మరో 2 కానిస్టేబుల్, మొత్తం 3 తీసుకొని ఆయన వెళ్ళడం జరిగింది. పొద్దున 6:30 కేసు నమోదైతే ఆయన గంటలోపే 7:30 కల్లా బయలుదేరాడు. అక్కడ 2 గంటలు అక్కడ ఉండి ఆవిడ ముంబై రోడ్లో ఆవిడ కారుని అడ్డగించి ఆవిడ తల్లిదండ్రుల్ని అందరినీ అరెస్ట్ చేసి ఆంధ్రాకి తీసుకొచ్చారు. ఇది జరిగింది. ఇట్లా తీసుకొచ్చిన తర్వాత ఆవిడ్ని ఇక కేసు అయిపోయేంత వరకు కూడా, మార్చి 14వ తారీఖు వరకు కూడా అక్కడ జైల్లోనే ఉంచి స్టేషన్లో నానా రకాలుగా ఆవిడ హింస పెట్టి టార్చర్ చేసి ఆ తర్వాత విడుదల చేశారు. ఇది జరిగింది. అంటే ఆ కేసు ఆవిడ వచ్చిన తర్వాత చివరికి ముంబైలో ఆవిడ ఏదైతే కేసు పెట్టారో ఒక పారిశ్రామికవేత్త మీద, ఆ కేసును ఆవిడ వెనక్కి తీసుకున్నారు. ఇది జరిగింది. సో ఏ కేసును వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఆవిడని టార్చర్ చేశారో ఆ పని అయితే సక్సెస్ అయింది. దానికోసం ఇదంతా జరిగిందనేది ఇప్పుడు క్లియర్ అయింది. ఇక్కడ దీంట్లో వేరే ఏ స్పెక్యులేషన్స్ లేవు. కొన్ని పత్రికల్లో అయితే, వాళ్ళ పత్రికల్లో ఆవిడ ఏదో హనీ ట్రాపులు చేస్తారని, ఆవిడ ఈ విధంగా వాళ్ళని బుట్టలో వేసుకుంటారని రకరకాలుగా వార్తలు. కానీ ఇక్కడ చూస్తే ఎంత గలీజ్గా జరిగిందంటే, ఒక ఇంటెలిజెన్స్ చీఫ్, అలాగే ఐపీఎస్లు, డీసీపీలు, సిపిలు, పీపీపీలు అందరూ
ఇంత పెద్ద పోలీస్ ఆఫీసర్లు ఒక సిస్టమ్ ఒక మహిళని ఇన్ని విధాలుగా ఇబ్బంది పెట్టి ఇన్ని విధాలుగా టార్చర్ చేస్తారా? ఇది సిస్టమ్ని ఇంత దుర్వినియోగం చేయడం అంటే ఇదే. నిజంగా ఐపీఎస్లు పరువు బోదా ఇట్లా చేస్తే? సో ఇది ఇక్కడ జరిగిన సంఘటన. దీని తర్వాత మరిన్ని విషయాలు ఉన్నాయి. నిజానికి ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి పీపీబీగా ట్రాన్స్ఫర్ అయ్యి మరో ప్రాంతానికి విశాఖకి వెళ్ళాలి. కానీ ఆ విధంగా వెళ్లకుండా ఆ ట్రాన్స్ఫర్ని కూడా ఆపేశాడు ఆంజనేయులు గారు. ఆపేసి నువ్వు ఈ కేసును డీల్ చేసిన తర్వాతనే వెళ్ళాలి, లేకపోతే నేను ఆ విధంగా మిమ్మల్ని డిప్యుటేషన్ మీద పంపించను అని చెప్పేశాడు. దాంతో ఇక ఆయనకు తప్పని పరిస్థితుల్లో విశాల్గూడ్ని వెళ్లాల్సి వచ్చింది అని చెప్పేసి తన లేఖలో మెన్షన్ చేశాడు. సో ఈ కేసులో ముఖ్యంగా ఆంజనేయులు గారిని తీవ్రంగా తప్పుబట్టారు. ప్రతిపక్షాలు కావచ్చు, మిగతా అందరూ కూడా విమర్శలు అయితే చేశారు. ఎందుకంటే ఆయన ఈ మహిళ విషయంలో చాలా దుర్మార్గంగా ప్రవర్తించాడు. ఈ మహిళే కాదు, అనేక మంది మహిళల విషయంలో ఈయన ఈ విధంగా ప్రవర్తించి ఉన్నాడు అని చెప్పేసి కొంతమంది కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు కూడా వ్యాఖ్యానించారు. ఇది ఇక్కడ జరిగిన సంఘటన. అయితే ఇందులో ఈ ఫోర్జరీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, కుక్కల విద్యాసాగర్ కేసు పెట్టింది తన భూమి 5 ఎకరాలు ఆవిడ విక్రయించడానికి చూశారని రకరకాలుగా పెట్టారు. అయితే ఇందులో ఈ ఫోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించింది ఎవరయ్యా అని చూస్తే, ఎప్పుడైతే విశాల్గూడ్నికి జనవరి 31వ తారీఖు నువ్వు వెళ్ళాలని ఆదేశాలు జారీ చేశారో ఆ తర్వాత 2 రోజులు గ్యాప్ దొరికింది కదా. ఫిబ్రవరి 1వ తారీఖు 2వ తారీఖు యాక్చువల్గా కేసు నమోదైంది. సో ఈ గ్యాప్లో 1.5 డే గ్యాప్లో ఏం జరిగిందంటే, ప్రకాశం జిల్లాకు చెందిన ఒక లాయర్, ఒక అడ్వకేటు కాంతిరాణా టాటాను కలిసి ఆ డాక్యుమెంట్లు ఫేక్గా ఎలా డిజైన్ చేయాలి, ఎలా చేయాలని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్య అనేక మంతనాలు జరిగాయి. పలుమార్లు కలిసి ఈ ఫేక్ డాక్యుమెంట్స్ ఆ లాయర్ ఆధ్వర్యంలో తయారు చేశారట. ఇప్పుడు ఆయన కూడా ఈ కేసులో బుక్ అయి ఉన్నాడు. సో ఆ డాక్యుమెంట్స్నే ఇందులో ఎవిడెన్స్గా చూపించడం జరిగింది. ఈ విధంగా ఈ కేసుని ముందుకు తీసుకువెళ్ళి మొత్తానికి ఆవిడనైతే నానా రకాలుగా హింస పెట్టారు. సో వీళ్ళందరినీ ఇప్పుడైతే సస్పెండ్ చేశారు. మరికొంతమంది పేర్లు కూడా ఎవరైతే సీఐని తీసుకువెళ్లారో ఆ సీఐ, అలాగే మరొక మహిళా పోలీస్ ఆఫీసరు, వీళ్ళ పాత్ర కూడా ఉంది అని చెప్పేసి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుంది ప్రభుత్వం. ఇప్పుడు ఇక్కడ వచ్చే ప్రశ్న ఏంటంటే, విశాల్గూడ్ని ఈ విధంగా అప్రూవల్గా మారి మొత్తం బయట పెట్టాక వీళ్ళందరినీ ఇప్పుడు అరెస్ట్ చేస్తారా? ఎందుకంటే సస్పెండ్ చేస్తే సరిపోదు, అరెస్టులు చేయాలి కదా. అక్రమంగా అధికార దుర్వినియోగం చేసిన వాళ్ళ మీద అరెస్టులు ఉండవా? పోలీస్ ఆఫీసర్లని ఎప్పుడు చూసినా కూడా ప్రభుత్వాలు కాపాడుతూ వస్తుంటాయి. వాళ్ళు ఏదైనా వాళ్ళ మీద ఆరోపణలు ఉంటే నైస్గా వాళ్ళని కొన్ని రోజులు ఇంట్లో కూర్చోండి అని చెప్పేసి హాఫ్ జీతం ఇచ్చి కూర్చోబెడతారు, మళ్ళీ తీసుకుంటారు. వాళ్ళ మీద అరెస్టులు ఉండవు, శిక్షలు ఉండవు, ఏమి ఉండవు. సామాన్యులకు మాత్రమే శిక్షలా అన్నట్లు ఉంది పరిస్థితి. ప్రభుత్వం ఏదైనా సరే ఇలాంటి వాళ్ళ మీద మాత్రం నైస్గా ప్రవర్తిస్తూ వస్తారు. నిజానికి వీళ్ళు అధికార దుర్వినియోగం చేసినందుకు చట్ట ప్రకారం శిక్షించాలి. ఖచ్చితంగా శిక్షలు అమలైతేనే ఈ చట్టం అందరికీ సమానంగా పనిచేస్తున్నట్టు. మరి ఇలా చేస్తారో లేదో చూడాలి. ఇదొకటైతే ఇప్పుడు ఇదంతా కూడా జగన్ మెడకు చుట్టుకుంది. ఎందుకంటే అసలు దీనికి సంబంధించిన ఆదేశాలు ఎవరి దగ్గర నుంచి వచ్చాయి, ఎందుకు వచ్చాయి అనేది ప్రజలకు క్లియర్ అయిపోయింది. సీఎంఓ నుంచే వచ్చాయి అని. ఇప్పుడు ఇది బయట పెట్టారు కాబట్టి ఇప్పుడు ఆంజనేయులు గారిని కూడా దర్యాప్తులో తీసుకుని ఇంట్రాగేట్ చేస్తే ఆయన ఎవరి పేరు చెప్తారు? ఆటోమేటిక్గా జగన్ పేరు చెప్తారు. కాబట్టి ఈ కేసులో జగన్ ఖచ్చితంగా నిందితుడు అవుతాడు అనేది క్లియర్. ఇదొక యాంగిల్ అయితే, ఇప్పుడు మరొక ట్విస్ట్. కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి ఈ కేసులో తాను విక్టిమ్గా చూపించుకుంటూ ఆవిడ మీద కేసు వేశాడు కదా. ఈ వ్యక్తి ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడు. ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు ఏంటనేది ఎవరికీ తెలియట్లేదు. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఉన్నాడు. కొంపదీసి దేశం